శ్రీ గురుభ్యో నమః. నా పేరు రామ్జీ. ఈరోజు మన ఎపిసోడ్లో వాస్తవికత అనేటువంటి కార్యక్రమంలో నవగ్రహాలు వాస్తు అనేటువంటి అంశంతో ముందుకు వెళ్దాము. మనందరికీ తెలుసు, మనిషి మీద నవగ్రహాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో. ఆ నవగ్రహాల యొక్క ప్రభావం చేత మనిషి ఏ విధమైనటువంటి ఇబ్బందులకు లోనవుతాడు అనేటువంటిది మనకి జ్యోతిష్ శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. మరి వాస్తు జ్యోతిష్యం అనేటువంటిది జీవుడికి రెండు కళ్ళు కాబట్టి వాస్తు జ్యోతిష్యాలకి సమన్వయించి ఒక గ్రహాన్ని కానీ ఒక వ్యక్తి యొక్క మంచి చెడులు కానీ ఏ విధంగా మనము తెలుసుకోవచ్చు అనేటువంటి దాని గురించి ఈరోజు తెలుసుకోవడే ప్రయత్నం చేద్దాము. దానికన్నా ముందుగా ఈరోజు తెలుసుకునే విషయం ఏమిటంటే, నవగ్రహాలు వాస్తు ప్రకారంగా ఏ ఏ దిక్కులు ఉంటాయి, ఆ దిక్కులకు చెప్పబడినటువంటి రంగులు ఏమిటి, దానివల్ల మనకు కలిగేటువంటి లాభ నష్టాలు ఏమిటి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. వాస్తులో నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉంటాయి? మనకున్న దిక్కులు 8 కదా. మరి మనకు ఉండేటువంటి దిక్కులు 8 కదా, కానీ ఇక్కడ 9 గ్రహాలు గురించి మనం చెప్పుకుంటున్నాం. ప్రధానంగా తూర్పు దిక్కు అనేటువంటిది మీ అందరికీ తెలుసు. ఈ దిక్కుకి సూర్యుడు అనేటువంటి వాళ్ళు అధిపతిగా ఉన్నప్పటికీ అది ఇంద్రుడి యొక్క స్థానం. అయితే ఈ తూర్పు దిక్కు అనేటువంటిది ఎరుపు రంగు అనేటువంటి రంగుతో నిండి ఉంటుంది అని వాస్తు పండితులు చెప్పడం జరిగింది. తూర్పు తర్వాత ఉండేటువంటి ఆ దిక్కు ఏదైతే ఉందో అది దక్షిణము, తూర్పు, మధ్య భాగమైనటువంటి ఆగ్నేయ భాగం. ఈ ఆగ్నేయ భాగానికి గ్రహాలలోకి వచ్చేటప్పటికి శుక్రుడు అనేటువంటి వారు ఆధిపత్యం వహిస్తూ ఉంటారు. అంటే గ్రహాలలో అగ్ని అనేటువంటిది పంచభూతాలు, అంటే పంచభూతాలు గ్రహాలు. అలాగే దిశల గురించి కూడా మనం చెప్పుకుంటున్నాం, అలాగే రంగు గురించి కూడా. ఇక్కడ శుక్రుడు సంబంధించినటువంటి ఆగ్నేయ మూల రంగు ఏమిటంటే కనుక అది ఆరెంజ్ కలర్ లేదా కాషాయరు. ఇక దక్షిణ దిశకి అధిపతి యముడు, అలాగే గ్రహానికి వచ్చేటప్పటికి కుజుడు అనేటువంటి గ్రహము ఆధిపత్యం వహిస్తూ ఉంటారు. మరి ఇక్కడ రంగు వచ్చి కుంకుమ ఎరుపు, ముదురు ఎరుపు అంటాం కదా, ఆ ఎరుపు. తర్వాత నైరుతి దిశ. ఈ దిశ మనందరికీ తెలుసు, దక్షిణము పశ్చిమము కలిపే మూలగా ఉండేటువంటి దిశ, అంటే విదుక్కు అయినటువంటి దిశ. దాన్ని విదశ అని కూడా మనం పిలుస్తుంటాం. ఆ దిశకి అధిపతి ఎవరంటే పితృ అనేటువంటి వారు, నివృత్తి అనేటువంటి రాక్షసుడు, అలాగే రాహు అనేటువంటి గ్రహము ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటారు. మరి దీనికి రంగు ఏమిటంటే ధూమ్రవర్ణం, అంటే పొగ రంగులో ఉండేటువంటి, తెలుపు నుంచి పొగ రంగు వరకు ఉండేటువంటిదంతా కూడా ఆ రాహు సంబంధించినటువంటి నైరుతి దిశకి సంబంధించినటువంటి రంగు. ఇక పశ్చిమ దిశ లేదా దీన్నే పడమర దిశ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పశ్చిమ దిశకి ఆధిపత్యం వహించేటువంటి గ్రహము శని. ఈ శనికి సాధారణంగా మీ అందరికీ తెలుసు నీలం అనేటువంటి రంగు. అంతేకాకుండా
వరుణ అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక శక్తి పశ్చిమానికి నాయకత్వం వహిస్తూ ఉంటుంది. అలాగే వాయువులో పంచభూతాలలో వాయువు అనేటువంటి ఆధిపత్యం వహిస్తే, గ్రహాలలో చంద్రుడు అనేటువంటి గ్రహము ఆధిపత్యం వహిస్తుంది. ఇది చంద్రుడు తెలుపు వర్ణము అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. వాయువ దిక్కు అనేటువంటి దాంట్లో చంద్రుడు ప్రధానంగా ఉన్నప్పుడు జలము సాధారణంగా ఎక్కడ చూసినా సరే సముద్ర జలము నీలం రంగులో ఉంటుంది. చంద్రుడు ఆధిపత్యం వహించినప్పటికీ కూడా భూతాలతో చెప్పినప్పుడు మాత్రం నీలం రంగుగా కనిపిస్తుంది. చంద్రుడు గ్రహంగా కనుక చెప్పినప్పుడు తెలుపు రంగులో ఉంటుంది. కాబట్టి తెలుపు రంగు దగ్గర నుంచి నీలం రంగు దాకా ఉండేటువంటి స్పెక్ట్రం ఏదైతే ఉందో అదంతా వాయువుకి సంబంధించిందిగా గ్రహించాలనేటువంటిది నా అభిప్రాయం. తర్వాత ఉత్తర దిక్కు. ఈ ఉత్తర దిక్కుకి అధిపతి కుబేరుడు. మనందరికీ తెలుసు, ఉత్తర దిక్కు అనగానే డబ్బులకు సంబంధించినటువంటి విషయం. ఈ కుబేర దిశ అయినటువంటి ఈ ఉత్తర దిక్కుకు పచ్చ రంగులో ఉండేటువంటి వర్ణాన్ని కలిగి ఉంటుంది. దీనికి గ్రహాలలో బుధ గ్రహము ప్రధానంగా ఆధిపత్యం వహిస్తుంది. ఉత్తరము తూర్పు కలిసేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి ఈశాన్యము అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి ఈశానుడు అనేటువంటి సదాశివుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రధానంగా పసుపు వర్ణాన్ని కలిగినటువంటి రంగు లేదా తత్వము ప్రధానంగా శక్తివంతంగా ఉంటుంది. అయితే గ్రహాలలోకి వచ్చేటప్పటికి రెండు గ్రహాలని సాధారణంగా ఇక్కడ చెప్తుంటారు. అది ఒకటి గురుగ్రహము, రెండోది కేతు. కేతు ఎప్పుడూ కూడా జ్యోతిశాస్త్రం ప్రకారంగా మోక్షకారకత్వాన్ని ఇచ్చేటువంటి గ్రహం. కాబట్టి గురువు యొక్క ఆశీర్వాదం ఉంటే మనకి అన్ని రకాలైనటువంటి శుభాలు కలుగుతుంటాయి. అక్కడ శుభకరమైనటువంటి పసుపు రంగు అనేటువంటి ప్రధానంగా చెప్పడం జరిగింది. అందువల్ల ఈశాన్య మూలలో ఉండి గనక నమస్కారం చేసి లేదా ఈశాన్య మూలలో కనుక మనము ఒక ఉపగృహాన్ని కానీ దైవ మందిరాన్ని కానీ నిర్మించి నమస్కారం చేసుకుంటే మనకి కేతువు యొక్క అనుగ్రహము, గురుడు యొక్క అనుగ్రహము కలుగుతుంది. అలాగే సదాశివుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈశానుడు అని పేరు కలిగినటువంటి శక్తి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క రకమైనటువంటి గ్రహమాధిపతిగా ఉన్నారు. అలాగే ఒక్కో రకమైనటువంటి భూతమాధిపతిగా ఉంది. అలాగే ఒక్కో రకమైనటువంటి రంగు ఆధిపత్యం వహిస్తూ ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఈ శక్తుల్ని కనుక మనం ఇష్టం వచ్చినట్టుగా గనక విచక్షణారహితంగా గనక నిర్మాణాలు గనక చేసినట్లయితే ఆ ఫలితాలు విపరీతాలను కలుగజేస్తాయి. నేను ఇప్పుడు చెప్పేదంతా కూడా ఒక భూమి మీద పర్టికులర్గా భారతదేశంలో ఉండేటువంటి భూమికి సంబంధించినటువంటి విషయాలు మాత్రమే తెలుస్తున్నాను. ఎందువల్లంటే ప్రతి నాగరికతలోనూ కూడా ప్రతి దేశంలోనూ కూడా ఆయా నాగరికతల్లో వాస్తు అనేటువంటిది ప్రస్ఫుటంగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి వాస్తు సంబంధించిన రంగులు కానీ, గ్రహాల యొక్క రంగులు కానీ, విదుక్కుల యొక్క స్థితులు కానీ, పంచభూత తత్వాలు కానీ భారతదేశానికి సంబంధించినటువంటి భూమికి సంబంధించినటువంటి జ్యోతిష్య విషయాలుగా మనం గ్రహించాలని నా మనవి. మరి ఈరోజు మన ఎపిసోడ్లో పంచభూతాలు, గ్రహాలు, అలాగే దిక్కులు, విదిక్కులు, రంగుల గురించి తెలుసుకున్నాం కదా. మరొక ఎపిసోడ్లో మరొక విషయం గురించి తెలుసుకుందాము. తప్పు సెలవు. నమస్కారం. వాయువ దిక్కు అనేటువంటి దాంట్లో చంద్రుడు ప్రధానంగా ఉన్నప్పుడు జలము సాధారణంగా
ఎక్కడ చూసినా సరే సముద్ర జలము నీలం రంగులో ఉంటుంది. చంద్రుడు ఆధిపత్యం వహించినప్పటికీ కూడా భూతాలతో చెప్పినప్పుడు మాత్రం నీలం రంగుగా కనిపిస్తుంది. చంద్రుడు గ్రహంగా కనుక చెప్పినప్పుడు తెలుపు రంగులో ఉంటుంది. కాబట్టి తెలుపు రంగు దగ్గర నుంచి నీలం రంగు దాకా ఉండేటువంటి స్పెక్ట్రం ఏదైతే ఉందో అదంతా వాయువుకి సంబంధించిందిగా గ్రహించాలనేటువంటిది నా అభిప్రాయం.